పాలసీ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులపై మాజీ సీఎం కేసీఆర్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. దీంతో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఈ రెండు అంశాలపై ప్రతిపక్షాలకు సభలోనే సమాధానం ఇచ్చింది రేవంత్ సర్కార్. హెల్త్ పాలసీ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులపై బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని సభలో మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి క్లారిటీ ఇచ్చారు. హెల్త్ పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని కేసీఆర్ ఇటీవల ఆరోపణలు చేశారు. ఫార్మాసిటీ కోసం 25,000 ఎకరాల భూమి సేకరిస్తే దాన్ని కూడా రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో నాశనం చేస్తుందని కేసీఆర్ విమర్శించారు. ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? హైదరాబాద్ మొత్తం ఫార్మాను ఒకటే దగ్గర తీసుకుపోయి పెట్టాలి, అక్కడ ఫార్మా సిటీ కట్టాలి, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పొద్దాకి ఇటు అటు తిరిగేటువంటి అవసరం లేకుండా మంచిగా బ్రహ్మాండమైన సిటీ రావాలి, వచ్చే సిటీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అని చైనాలో నేను చైనా పోయినప్పుడు చూసినట్టు అది 70,000 ఎకరాలు వాళ్ళది, చాలా హ్యూజ్ ఫ్యాక్ట్. మనకి ఒక 20,000 ఎకర్స్ అయితే మస్తు అవుతుందని చెప్పి నేను తీసుకొని చేస్తే ఇప్పుడు దాన్ని ఏందండి దందా? ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బ అన్న ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. సో ఇంత మహానగరం నిర్మితమైంది, ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మా సిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులు వేసిపోవాలి ఇక్కడ దాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా? ఏం జరుగుతుంది అసలు? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? హెల్త్ పాలసీపై కేసీఆర్ ఆరోపణలకి అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం పారిశ్రామిక భూములు కన్వర్షన్ చేసిందని, తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా హెల్త్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే భూములు కన్వర్ట్ చేస్తామని తెలిపారు మంత్రి. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారు కూడా క్యాబినెట్ కమిటీ చేసుకున్నారు, నిర్ణయం చేసిండు. లీజ్ ల్యాండ్స్ పైన 100% వేసిండు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినరు? సబ్ లీజ్ చేసి 200%కి పెడితే వీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? ఈ రోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమైంది వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంటి అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 100% 200% లీజ్ ల్యాండ్ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీ ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అధ్యక్ష. రైజింగ్ సమ్మిట్ పెట్టుబడులు బోగస్ అని మాట్లాడడం సరికాదని, తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈరోజు మనం $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. మనం ఏమి చేయకపోతే, మనం యథావిధిగా కొనసాగితే 2047 నాటికి మనం సహజంగానే $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. మరియు మనం ఆశించే $3 ట్రిలియన్ గమ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి మనం గతం నుండి ఒక నిర్మాణాత్మక విరామం అవసరం. మేము ఒక కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మా పెట్టుబడి రేటుని జిఎస్డిపిలో 52%కి పెంచడమే దాని లక్ష్యం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, అటు హెల్త్ పాలసీ, ఇటు గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులపై ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి కౌంటర్స్ వస్తున్నాయి? హెల్త్ పాలసీ పైన ప్రధానంగా చర్చ జరిగింది. సో ఈ చర్చలో అంటే బీఆర్ఎస్ లేకపోయినప్పటికీ కూడా లాస్ట్ ఒక 1-2 మంత్స్ నుంచి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలను కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ అంటూ చెప్పుకుంటున్నాం, అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామంటూ చెప్పుకుంటున్నాం, స్పేస్లో ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఒక ఇన్కాంపిటెంట్ సివిలైజేషన్కు మనం గురవుతున్నాం అనే విషయాన్ని మర్చిపోతున్నామంటూ శ్రీధర్ బాబు ప్రస్తావించారు. అంటే కనీసం భూమిపైన పుట్టిన జీవికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాం. సో ఇది
సివిలైజేషన్ కాదు అంటూ ఆయన ప్రస్తావించారు. చాలా సంఘటనలను ఉదాహరించారు. దాంట్లో లండన్ గ్రేట్ స్మోక్ ఇష్యూ కానీ, మన్మిటా ట్రాజెడీ జపాన్లో జరిగిన ట్రాజెడీ కానీ, భోపాల్ గ్యాస్ ఉదంతం కానీ, ఎల్జీ పాలిమర్స్ విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్, హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన సిగాచి ఇన్సిడెంట్స్, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని కోట్ చేశారు. హిల్ట్ పాలసీ ఎందుకు తేవాల్సి వచ్చింది? అసలు పరిశ్రమలన్నీ హైదరాబాద్ సెంట్రిక్గా ఉంటే అక్కడి నుంచి చిమ్నీలో వచ్చే హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల యొక్క చిమ్నీలో నుంచి వచ్చే స్మోకు, కెమికల్స్ అన్నీ కూడా పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాయి. ఒకప్పుడు అపార్ట్మెంట్లు లేని చోట ఊరికి దూరంగా పరిశ్రమలు కట్టారు. కాకపోతే ఇప్పుడు జరిగిన అభివృద్ధి కారణంగా పరిశ్రమలన్నీ నగరం నడిబొడ్డుకి వచ్చాయి. కాబట్టి రెడ్ అండ్ ఆరెంజ్ జోన్ పరిశ్రమలన్నింటినీ కూడా ఓఆర్ఆర్ అవతలికి తరలించాలనే ఉద్దేశంతోనే ఈ పాలసీని రూపొందించాం. ఈ పాలసీ ఎవరికీ కూడా ఫోర్స్ఫుల్గా చేయట్లేదు. ఎవరైతే టీజీ బైపాస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళని మాత్రమే దీంట్లో ఇంక్లూడ్ చేస్తామని చెప్పారు. దాంతో పాటుగా చాలా పరిశ్రమలు ఇప్పటికే మూతపడి ఉన్నాయి, చాలా పరిశ్రమలు కొలాప్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. సో వాటన్నింటి ప్లేస్లో వాటికి కన్వర్షన్ ఆప్షన్ ఇస్తే కనుక అవి డెవలప్ అవుతాయి. ఆ ప్లేస్లో కొత్త ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. సో హిల్ట్ పాలసీని ఒక స్కామ్గా, ఎంతసేపు ఒక అవినీతిగా చూస్తున్నారు తప్ప దీనివల్ల వచ్చే రిఫార్మ్స్ చూడట్లేదు అనేది అయితే శ్రీధర్ బాబు ప్రధానంగా ప్రస్తావించారు. దాంతోపాటుగా గతంలో కూడా ఈ పాలసీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది, అప్పుడు ఎందుకు బీజేపీ ప్రశ్నించలేదు అంటూ కూడా ప్రశ్నించారు. దాంతోపాటుగా రైజింగ్ తెలంగాణ అంశాన్ని కూడా ప్రస్తావించారు. బట్టి సో 1.2 ట్రిలియన్ ఎకానమీ మాత్రమే దీంట్లో ఇప్పుడున్న దాంతో మనం వెళ్తే 1.2 ట్రిలియన్ ఎకానమీ మాత్రమే మనం రీచ్ అవ్వగలుగుతాం. 3 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వడం సాధ్యం కాదు అంటూ బట్టి ప్రస్తావించారు. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొంత హాట్గానే అసెంబ్లీ జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.